నమస్కారం. డాక్టర్ స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం. స్త్రీల రక్షణ కోసం పెప్పర్ స్ప్రేను మించిన సాధనాలు ఉన్నాయా? ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమలా శ్రీధర్ గారు. లైవ్లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. డాక్టర్ గారు, సమాజంలో స్త్రీల కోసం ఎన్నో చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళ రక్షణ కరువైంది. ఎన్నో అనర్థాలు మనం డైలీ పత్రికల్లో, వార్తల్లో చూస్తూనే ఉంటాము. అవునండి. ప్రభుత్వం కూడా ఫోన్లో అనేక ఆండ్రాయిడ్ యాప్స్ తీసుకొచ్చింది, అదేవిధంగా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు తీసుకొచ్చింది. అయినప్పటికీ కూడా స్త్రీల మీద అనర్థాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు మనం నిత్యం చూస్తున్నాం. అప్పటికప్పుడు స్త్రీలు రక్షించుకోవడానికి పెప్పర్ స్ప్రే అనే ఒక ఆయుధంలా ఉపయోగపడుతుంది అంటున్నారు. పెప్పర్ స్ప్రే అనేది ఆయుధంగా ఉపయోగపడిద్దా? దాని సంగతి ఏం చెప్తారు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే సమాజంలో స్త్రీల పట్ల అకృత్యాలు మితిమీరిపోతూనే ఉన్నాయి. ఎన్ని రక్షణ వ్యవస్థలు వచ్చినా సరే, ఎంతమంది పోలీసులు ఉన్నా సరే, ఒక వ్యక్తికి అందరికంటే గొప్ప రక్షణ ఇవ్వగలిగింది ఎవరు? తనకు గొప్ప పోలీసు ఎవరంటే తనకు తానే. అంటే తనను తను రక్షించుకున్న తర్వాత తను ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఇతరులకు సహాయం అవసరం అవుతుంది. అయితే ఉద్యమాలు చేయటము, దౌర్జన్యం చేయటము ఇవన్నీ అనాదిగా సమాజంలో వస్తున్నవే. అయితే వాటిని అరికట్టడానికి ఉన్న సాధనాలు ఏంటి, వాటి యొక్క మూలాలు ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఇమేజ్ చూపిస్తున్నాను. టియర్ గ్యాస్. ఒక ఆందోళన చేస్తున్నటువంటి వ్యక్తుల సమూహాన్ని టియర్ గ్యాస్ వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు అంటే ఇందులో ఉండే గ్యాస్ కంటిలో ఉండే పొర, కంజంక్టివ్ అంటాం, దాన్ని ఇరిటేట్ చేస్తుంది కాబట్టి కళ్ళు నీళ్ళు వస్తాయి, కళ్ళు తెరిచి చూడలేరు, ఆ తర్వాత తట్టుకోలేక పారిపోతారు, చెదరవుతారు. ఇది బేసిక్ కాన్సెప్ట్. అందులో వాళ్ళ కళ్ళు రివర్స్ ఒక డ్యామేజ్ ఏం కావండి, ఒక గంట తర్వాత మళ్ళీ రికవర్ అవుతారు. అందుకని ఈ టెంపరీ మెజర్గా టియర్ గ్యాస్ వాడుతున్నారు. అంటే ఏదైనా ఇరిటెంట్ సబ్స్టెన్స్ మనం వాడినట్టయితే ఆ వ్యక్తిని అక్కడి నుంచి మనం తప్పించుకుని పారిపోయే అవకాశాలు వస్తాయి. ఇక్కడ చూద్దాం, ఇది ఒక పెన్ను కాదు, అది ఒక గన్ను. ఇదే పెప్పర్ గన్ అంటారు. అంటే ఈ పెన్నులో ఏముంది అంటే లోపల స్ప్రే చేసేటువంటి పెప్పర్, ఆ పెప్పర్ యొక్క జెల్ని తయారు చేసి అందులో ఉంచారు. దీన్ని కనుక మనం పెన్నులాగా క్యారీ చేస్తుండొచ్చు అమ్మాయిలు. దాన్ని ట్రిగర్ చేశారంటే ఇందులోంచి పెప్పర్ జెట్ వస్తుంది. అదే జట్టు మరి దగ్గర ఉన్న వాళ్ళకు, ఎదురుగున్న వాళ్ళకు చేయడం కష్టం. ఎందుకంటే వాడు కాళ్ళు చేతులు ఎరగొట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఇవన్నీ చూస్తుంటే. ఇంకా కొన్ని విషయాలు చూస్తాం మనం, బస్సులో కానీ ట్రైన్లో కానీ క్రికెట్ ప్లేసెస్లో అమ్మాయిల్ని టచ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. దీని పేరు ఫ్రాట్యూరిజం. అంటే ఏదో చేతనైన చోట్ల టచ్ చేస్తూ ఉండడం, నటిస్తూ ఉండడం, తనకు తెలియనట్టుగా మీదపడి అలా కొంత సాటిస్ఫాక్షన్ పొందడం. ఇది కూడా ఒక మానసిక వైకల్యంగానే భావించవచ్చు, లేక స్త్రీల పట్ల అకృత్యంగా కూడా భావించవచ్చు. కొంతమంది ఇలా రాసుకుంటుంటారు, తొంగి చూస్తుంటారు, దాన్ని వాయూరిజం అంటారండి. స్త్రీల యొక్క బట్టలు టచ్ చేస్తుంటారు, వాళ్ళ కొంగు టచ్ చేయటం, వాళ్ళ ప్యాంటు షర్టు లూజ్గా ఉండి దాన్ని టచ్ చేయటం, దాన్ని ఫెటిచిజం అంటారు. అంటే ఆపోజిట్ సెక్స్ యొక్క చిన్న చిన్న వస్తువులను చూసి కూడా ఫీల్ అవుతుంటారు. ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నారు? అనుమానం రాకుండా ఉన్నటువంటి ప్రదేశాల్లో. ఆ టైంలో స్త్రీలు క్యారీ చేసేటువంటి ఇది పెప్పర్ స్ప్రే అండి. ఢిల్లీలో 2012 సంవత్సరం లోపల ఒక అమ్మాయిని బస్సులో 10 మంది రేప్ చేస్తూ ఆ బస్సును తిప్పుతూ చివరికి వదిలేశారు. ఆ తర్వాత అమ్మాయి చనిపోయి, ఆమె సింగపూర్ తీసుకెళ్లారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిలియర్ అయిందని 10 రోజుల తర్వాత చనిపోయింది. నిర్భయ అనే కేసు, ఆమె పేరు మీద చట్టాలు వచ్చినాయి. ఆ తర్వాత కూడా అనేక వందలాది రేపులు జరిగినాయి. మరి అమ్మాయిలు ఏం చేయాలి? ఈ పెప్పర్స్లో ఏముంది, ఆ పేపర్స్ ఎలా వాళ్ళకి రక్షించి చూద్దాం. ఎవరైనా మీదకి వచ్చాడు అనుకోండి, దీనిలో ఓలియోరిజిన్ క్యాప్సికమ్ అనేటువంటి ఒక పౌడర్ ఉంటుంది. దాన్ని ఒక జెల్ లాగా ఇంజెక్ట్ చేసేటువంటి లిక్విడ్ లాగా, స్ప్రే లాగా తయారు చేసేటువంటి సాల్వెంట్ ఉంటుంది. దీన్ని అతి దగ్గరకు వచ్చిన వాడికంటే దూరంగా కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్ అకృత్యం చేసేటప్పుడు చీకట్లో కూడా చేయొచ్చాడు. మనకి బ్రాడ్ డే లైట్ అయితే 4 చూస్తారండి. ఒంటరిగా పోతున్న స్త్రీలు, నైట్ డ్యూటీలో ఉన్నవాళ్ళు, లేక నైట్ డ్యూటీ ఇంటికి వస్తున్న వాళ్ళు, ఆ అమ్మాయిలే టార్గెట్. దానిలో చేయడానికి దీనిలో రేడియో ల్యూసెంట్గా, అంటే ఇది వాళ్ళు స్ప్రే చేసినప్పుడు అందులో లైట్ కనబడుతుందండి, మెరుస్తుంది. అది అంటే మనిషి ఎక్కడున్నాడు, అతని కళ్ళని కానీ, కళ్ళు కాకపోతే ఫేస్ని కానీ, ముఖ్యంగా మెడ, నెక్ ప్రాబ్లం ఎక్కడైతే టచ్ చేస్తుందో అక్కడ ఇరిటేట్ చేస్తుంది. కాబట్టి దీనిలో ఒక లైట్ కూడా వస్తుందండి. దీంతో పాటు వచ్చి టార్గెట్ చేయడానికి ఈజీగా ఉండే విధంగా కనీసం 3 ఫీట్ దూరంగా ఉన్న వ్యక్తిని కూడా మనం స్ప్రే చేయొచ్చు. ఇక్కడ చూడండి, దుండగులు వస్తున్నారు, ఎవడో లాట్ చేయడం పెద్ద గదలాంటి తెచ్చాడు, అతను కొట్టడానికి ఇలా ఇంత దూరం చేయొచ్చండి. కరెక్ట్గా మనం ఏం చేస్తే కళ్ళు కాకపోతే బుగ్గలు, నోరు, లేక మెడ దగ్గర ఈ అన్ని ఏరియాస్ బాగా మండుతాయి. ఆ మండిన వ్యక్తి అంత దౌర్జన్యం చేయలేకపోవచ్చు, మనం తప్పించుకునే టైం ఇవ్వచ్చు. సరే, ఇది పార్లమెంట్ కూడా వాడారు కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకునేటప్పుడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం. ఉదాహరణకు మనం టార్గెట్ చేసాం, అతనికి స్ప్రే ఇచ్చేందుకు కళ్ళు మండుతాయి, ఆగుతుండొచ్చు. కానీ ఆ తర్వాత అతను విపరీత వాంతులు అవుతాయి. ఈ ఓలియోరిజిన్ క్యాప్సికమ్ ఏం చేస్తుంది? మనం పెప్పర్ పౌడర్ అంటున్నాం,
పాతకాలంలో లేక ఇప్పటికి కూడా పల్లెటూరులో అమ్మాయిలు ఇంత కారం పొడి ప్యాకెట్ ఓ పెద్ద బండ తన తలగడ పక్కన పెట్టుకుని పండుకుంటారు. ఎవరైనా వచ్చినా సరే చల్లేసి బాధేద్దామని చెప్పి అదే కాన్సెప్ట్ మనం సింప్లిఫై చేసాం. అయితే దీన్ని ఒకసారి స్ప్రే చేసిన తర్వాత ఆ వ్యక్తికి విపరీతమైన వాంతులు వస్తాయి. అతను కోలుకున్నా సరే బ్రెయిన్లో వామిటింగ్ సెంటర్ ఒకటి ఉంది. ఆ వామిటింగ్ సెంటర్ చాలా తీవ్రంగా స్టిమ్యులేట్ అవుతుంది. 15 నుంచి 20 వామిటింగ్ చేసుకుంటూ ఉంటాడు. వామిటింగ్ చేసేవాడు పరిగెత్తలేడు, అక్కడ కుప్పగూలి ఉంటాడు. కాబట్టి మనం స్ప్రే చేసిన వ్యక్తిని తప్పించుకున్న తర్వాత పోలీసులకు చెప్పే టైం కూడా ఉంటుంది. అతను కనీసం ఒక అరగంట సేపు అక్కడే పడి ఉంటాడు. పోలీసులు వచ్చి చూసినా సరే ఆ విధంగా కొలాప్స్ స్టేట్లో ఉంటాడు, చనిపోడు. కాబట్టి ఇది రివర్సిబుల్, ఇది ఇల్లీగల్లీ వ్యాలిడ్. ఇది ఎందుకు వాడుతున్న పేపర్ స్ప్రే అని ఎక్కడ ఎవరు అడగడానికి లేదండి. ఎందుకంటే అది ఆత్మరక్షణ. దానివల్ల ఎదుటివాడేం చనిపోడు, అతనికి ఏం తీవ్రమైన గాయాలు కూడా కావు. మనకు ఒక అవకాశం ఇస్తుంది తప్పించుకోవడానికి. అయితే దీనికి మించినటువంటి ఇది పాతదైపోయిందండి. సో అంతకంటే అనుమానం రాకుండా గట్టిగా దెబ్బ కొట్టాలి. ఎవరైతే దుర్బుద్ధితో ఉన్నారో వాడి శిక్ష పడాలి. అది పోలీసులు వచ్చి 10 మంది గుమిగూడి ఏమైందని అడిగి మన ఇబ్బంది పెట్టి ఆ క్వశ్చన్లన్నీ మనకు అవమానం కలిగి ఇవన్నీ కాకుండా దీని పేరు స్టన్ మాస్టర్. అంటే ఏం చేస్తుంది, మనిషిని స్టన్ చేస్తుంది. స్టన్ అంటే నిశ్చేష్టుడు కావడం, ఒక్కసారిగా షాక్ తిని ఇక ఎటువంటి మూమెంట్ లేకుండా ఉంటాడు. ఇది చూడండి, చిన్న సెల్ ఫోన్ లాగా కనబడుతుంది, లేక బ్యాటరీ లాగా కనబడుతుంది, లేక టార్చ్ లాగా కనబడుతుంది. కానీ ఒక వైర్ ఉంది. ఈ వైర్లో ఏముంది, ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఆల్మోస్ట్ 1000 వోల్ట్స్ కరెంట్ షాక్ ఇచ్చేటువంటి శక్తి ఉంది. మన ఇంట్లో వచ్చే కరెంటు 220 వోల్ట్స్, కానీ ఇందులో 300 నుంచి 1000 వరకు పెట్టారండి. దీని కనుక మనం ఒక మనిషికి టచ్ చేసి ప్రెస్ చేస్తే ఒక్కసారిగా అది ఓన్లీ 3 సెకండ్సే వస్తుందండి, కొన్నిసార్లు 1 సెకండే వస్తుంది. ఇలా టచ్ చేస్తే షాక్ దొంగ అల్లంత దూరం ఎగిరి పడతాడు, తప్పితే చనిపోడు. అంత షాక్ వస్తే షార్ట్ టర్మ్లో ఇన్స్టంటేనియస్గా నిశ్చేష్టుడు అవుతాడు, స్టన్ అవుతాడు. ఏం జరిగింది తెలీదు. ఆ స్టన్నింగ్ ఎఫెక్ట్లో అతను పడి ఉంటాడు, మనం వెళ్ళిపోతాం, ఇది తప్పించుకుంటాం. సో దీన్ని ఎలా తయారు చేశారు, ఒక వ్యక్తి మీదకి వస్తున్నాడు, కొట్టడానికి వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, అతను చేయికి టచ్ చేసే అవకాశం ఉంటుందండి. ఏ అమ్మాయికైనా సరే ఓ పర్సో చిన్న సెల్ ఫోనో ఏదో ఒకటి ఉంటుంది ఆమె చేతిలో, దాన్ని టచ్ చేసినట్లయితే ఒక్కసారిగా స్టన్ అవుతుంది. దీన్ని స్టన్ మాస్టర్ లేక స్టన్ గన్ అంటారు. స్టన్ చేసేటువంటి ఒక తుపాకీ. ఇది ఎప్పుడైనా వాడచ్చు అండి. మనం బస్సులో వాడచ్చు, రైల్లో వాడచ్చు, లేక దారిలో వాడచ్చు. మనకు అనుమానం వచ్చిన ప్రతిసారి వాడచ్చు. ఇందువల్ల మనిషి చనిపోడు, నిశ్చేష్టుడే ఉంటాడు. తర్వాత 1 గంటకు తేరుకుంటాడు, లేచి వెళ్ళిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో వీటిని అనుమానం ఇచ్చే విధంగా కాకుండా అనేక ఇతర రకాలుగా తయారు చేశారు. ఇక చిన్న బాక్సుల్లో వచ్చినాయండి. అమ్మాయిలకు చిన్న సైజు లిప్స్టిక్ ఉంటుంది, లేక వాళ్ళకి రకరకాల మేకప్ ఐటమ్స్ ఉంటాయి. ఎలా తయారు చేసినా సరే ఇతడికి అర్థం కాదు, బయట వాళ్ళకి తను క్యారీ చేస్తుంది. ప్రెస్ చేసిందంటే ఇంత షాక్ వస్తుందని ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఈ స్టన్ చేయడానికి అవకాశం వస్తుంది. ఇది అమెరికాలో కానీ నైట్ డ్యూటీ చేసేవాళ్ళు చాలామంది వాడుతున్నారు. ఇది కూడా కరెంట్ షాక్ ఇచ్చేదండి. ఇదేమి అంత స్మూత్గా రొమాంటిక్ కనబడుతున్నట్టు పింక్లో ఉన్నటువంటి ఇదేం లిప్స్టిక్ కాదు. దీనివల్ల అవతలోడు తప్పకుండా షాక్ తగులుతుంది. ఆ షాక్ వల్ల ఈమె తప్పించుకునే అవకాశం వస్తుంది. దాన్ని అనేక రకాలు తయారు చేశారు. కొంతమంది ఈ విధంగా కూడా తయారు చేశారు. జిమ్లలో కానీ లేదా మరీ డేంజరస్ ఏరియాస్కి వెళ్తున్నాం అని అంటే చేతికి ఎవరైనా ఏదైనా పెట్టుకోవచ్చు అండి. ఈ మధ్య డ్రైవింగ్ చేసేటప్పుడు గ్లౌస్ కూడా వేసుకుంటున్నాం. ఆ గ్లౌలా కనబడుతుంది, కానీ దీని మధ్యలో ఎలక్ట్రోడ్ ఉంది. సో ఇలాంటివి వేసుకొని మరీ వెళ్ళొచ్చు. ఎందుకంటే పాకెట్లో తీసి అది పెట్టే వరకు కష్టమవుతుంది. కాబట్టి గవుకని మనం ప్రెస్ చేస్తే చాలు షాక్ వస్తుంది. ఇది ఎల్లప్పుడూ వాళ్ళు తొడిగే ఉంటారు. ఎంత అద్భుతంగా ఉంది కాన్సెప్ట్. ఇవన్నీ చూస్తుంటే స్త్రీలు షాక్ ఇచ్చినప్పుడు ఇట్లా ఉంటుందండి. ఆ వ్యక్తికి చెప్పరు, ఆ వ్యక్తికి తెలియదు, ఏదో మామూలుగా వచ్చారనుకుంటా తప్పితే అతనికి ఒక వాత పడుతుందండి. ఇచ్చిన షాక్ ధర వాత పడుతుంది. ఉదాహరణకు మనకు తెలిసినవాడు లేక దూరంగా చూసినవాడు గుర్తుపట్టే ఛాన్స్ ఉంటే పలానా వాడికి నేను షాక్ ఇచ్చా, వాడి మీద ఈ ప్లేస్లో ఇచ్చాను కాబట్టి ఇక్కడ వాతలు, ఈ వాతలు కనీసం 15 రోజులు ఉంటాయి. అంటే 15 రోజుల్లో ఎవడైతే అటెంప్ట్ చేశాడో అతను గుర్తించి మళ్ళీ అరెస్ట్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ స్టన్గన్తో ఫస్ట్ తప్పించుకోవడం, తర్వాత ఎవిడెన్స్ క్రియేట్ చేసుకోవడం, ఆ వ్యక్తికి శిక్ష పడటం, తద్వారా మళ్ళీ ఇంకొకడు ధైర్యం చేయకుండా ఉండడం. ఇది దీనిలో ఉన్న సారాంశం. చూడండి, ఇది లిప్స్టిక్ అనుకున్నారు, కానీ ఇందులో అన్ని ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. డేంజరస్ ఇన్స్ట్రుమెంట్, బట్ సేఫ్ ఫర్ ద ఫీమేల్స్. ఇది ఇంకొక టైపు. ఏ ఒకదాని మీద కూడా మనకు అనుమానం రాదు. అది క్యారీ చేస్తూ ఉంటే కీచెన్ లాగా ఉందండి. చేతితో తిప్పుతూ గబుకని షాక్ ఇచ్చేయచ్చు. ఇవి ఒక వంతు. ముసలోళ్ళకు కూడా ఇటువంటి జరుగుతున్నాయి. అర్ధరాత్రి పూట కానీ పొద్దున కానీ వాళ్ళు ఏదో లేచినప్పుడు గబుకని వాళ్ళని కూడా వాళ్ళపైన దౌర్జన్యం చేసి వాళ్ళ నగలు దోచుకోవటమో లేక ఇల్లు దోచుకోవడం చేస్తున్నారు. కాబట్టి ఇది వాకింగ్ స్టిక్లో ఉందండి. ఇందులో కూడా చక్కటి షాక్ ఇవ్వచ్చు. ఇక్కడ ప్రెస్ చేసుకుంటే టిప్ దగ్గర కూడా వస్తుంది షాక్. కాబట్టి వృద్ధులకు కూడా ఇది ఇచ్చారు. ఆ తర్వాత అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయండి. భారతదేశంలో బాత్రూంల కంటే సెల్ ఫోన్లే ఎక్కువ ఉన్నాయి. సెల్ ఫోన్ లేనటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. గ్రామీణ ప్రదేశాల్లో ఒక్కొక్కరికి 2 సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఆ సెల్ ఫోన్లో కనుక ఈ కాన్సెప్ట్ని మనం ఇన్కార్పొరేట్ చేస్తే ఎంత బాగుంటుంది. మనందరికీ తెలుసు ఏది ప్రెస్ చేస్తే ఏమవుతుందో. కానీ కొత్తగా ఒక ఎలక్ట్రోడ్ తయారు చేశారండి. ఈ బటన్ ప్రెస్ చేస్తే చిన్న వైర్ బయటకు వస్తుంది. దాంతో మనం షాక్ ఇచ్చేయచ్చు. పొద్దునుకుంటే మళ్ళీ అది కిందకి దిగిపోతుంది. ఉన్న అన్ని ఆప్షన్లోకి ఇది అత్యంత సేఫ్టీ ఆప్షన్. కాబట్టి
యాపిల్ ఫోన్ వాళ్ళు తయారు చేయబోతున్నారు. ఈ స్టన్ గన్ అనేది సెల్ ఫోన్లో వచ్చిందనుకోండి, ఇక కొత్త పరికరం కొనే అవసరం లేదు. ఈ ఆప్షన్ వాడుకుంటే చాలు, దీన్ని ప్రెస్ చేసుకొని గౌకొని తన ప్రాణాన్ని కానీ మానాన్ని కానీ రక్షించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అమ్మాయిలు, అబ్బాయిలు లేక ముసలివాళ్ళు ఎవరికైనా ఇది జరగచ్చండి. కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకొని వీటిని కనుక జాగ్రత్త వాడితే స్త్రీలపైన అకృత్యాలు తగ్గుతాయని, మనం ఇవన్నీ ఫెయిల్ అవుతాయి తప్ప ఒక పోలీసు వాడి కోసం, ఒక యాప్ కోసం, ఒక చట్టం కోసం వెయిట్ చేసాం తర్వాత విషయాలు. కానీ ఆన్ ద స్పాట్ తప్పించుకోవడం అనేది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి దానికి తప్పకుండా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. డాక్టర్ గారు మీరు చెప్పిన స్ప్రే, ఈ పరికరాలన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ఇది లీగల్గా పర్మిషన్ ఉందా, క్యారీ చేసుకోవచ్చు, ఆడవాళ్ళు బ్యాగుల్లో పెట్టుకునే తప్పకుండా వాడొచ్చు అండి. షాపింగ్ మాల్స్ చెక్ చేస్తుంటారు కదా, మొత్తం తీసుకెళ్ళచ్చు. అవన్నీ తీసుకెళ్ళమని తయారు చేశారు. ఇవి నాన్ లీథల్ వెపన్స్, అంటే మనిషిని చంపారని కూడా కేసు అవుతుంది. అమ్మో ఇవి షాక్ ఇచ్చి చంపేస్తుంది. అలా కాకుండా ఎక్కడ టచ్ చేశారో అక్కడ మాత్రమే వాత పడుతుంది, తప్పితే మొత్తం బాడీ ఏం కాదు. అతనికి ఒకసారి షాక్ తింటాడు. షాక్ అంటే మెంటల్గా ఇదే ఏం జరిగింది, ఈ నొప్పి ఏంటి, ఈ వాత ఏంటి, ఇంత సివియర్ పెయిన్ ఏంటి అని దాన్ని చూసుకునేలోపు మనం వెళ్ళిపోవచ్చండి. ఆ టైంలో వెంటనే అతను దౌర్జన్యం చేసే కెపాసిటీ రాదు. అతను రికవర్ కావడానికి 15 నిమిషాలు పడుతుంది. అతను లేచి మళ్ళీ నడిచి తను ఎవరు, తన పేరేంటి, తను ఎక్కడ పోవాలి, తను ఎందుకు వచ్చాడు తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇంత లోపల ఎవరినో పిలుచుకురావచ్చండి. చుట్టుపక్కల పోయే వాళ్ళని కానీ, పోలీసులు కానీ 100కి ఫోన్ చేయొచ్చు. ఈ విధంగా దొంగలు పట్టుకునే అవకాశాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరికరాలు ఫస్ట్ ప్రయారిటీగా అమ్మాయిలు క్యారీ చేయాలి. ఆ తర్వాత ఉన్న యాప్స్ అన్నీ కూడా నెక్స్ట్. ఒకసారి దానికి దెబ్బ తగిలింది, అతను పడున్నాడంటే పోలీసుని పిలవడానికి యాప్లు పనికొస్తాయి. తద్వారా నేరాలు జరగకుండా కాపాడచ్చు.